తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ రేషన్ కార్డులపై ముద్రించిన ఫోటోస్ పై రాజకీయ రగడ మొదలైంది. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో మెజార్టీ వాటా కేంద్రానిది కాబట్టి ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. సొమ్ము కేంద్రానిది, సోకు కాంగ్రెస్ దా అంటూ ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ ఉండడంతో ఇష్యూ ఆసక్తికరంగా మారిపోయింది. ప్రభుత్వం పంపిణీ చేసే స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం ఫోటో ఎందుకు అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉచిత రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మరి కార్డులపై మోదీ ఫోటో ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. తెలంగాణకు ఈ ముఖ్యమంత్రి మంత్రి శాశ్వతమా అని ప్రశ్నించారు. స్మార్ట్ కార్డ్స్ మేము పంపిణీ చేస్తున్నాం ఇవ్వాలని చెప్పి ఈ స్మార్ట్ కార్డ్ దేనికోసం దానికి 600 ప్రింటింగ్కి 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఆ సంబంధిత మంత్రి శాశ్వతం కాదు. ఇప్పుడు మొన్న కర్ణాటకలో కొట్టించారు. కర్ణాటకలో ఏమైంది? సిద్ధరామయ్య రాజీనామా చేసాడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, శివకుమార్ వచ్చాడు కదా. ఆ కార్డులన్నీ వేస్ట్. ఇక 600 కోట్లు వేస్ట్. ఇప్పటికే అప్పుల పాలైనం. ఎందుకు పెట్టాలో ఫోటోలు ఎందుకు పెట్టాలి? 600 కోట్లు తిరిగి పర్మనెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కదా, సంబంధిత మంత్రి పర్మనెంటా? ఇవాళ మీరు కార్డు ఫోటో పెట్టుకోవడం కాదు, నరేంద్ర మోడీ గారు ఎందుకు పెడతలేరు? ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు ఫోటోలు మీరు పెట్టుకుంటారా? ఏ అధికారం ఉంది మీకు? కేంద్రం బియ్యం ఇస్తే సీఎం రేవంత్ ఉత్తమ్ ఫోటో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సొమ్ము కేంద్రానిది, సోకు కాంగ్రెస్ ప్రభుత్వానిదా అంటూ ప్రశ్నించారు. ఇవో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని చెప్పి పెట్టుకునేటువంటి సంస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మోడీ గారి ఫోటో లేకుండా, ఫుడ్ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారి పేరు లేకుండా పాత జాగీర్ లాగా ఇవాళ స్మార్ట్ కార్డు ఇస్తామని చెప్పి ఇప్పటికే 600 కోట్ల రూపాయలు ఈ కార్డ్స్ కోసం ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు చెప్పి ఇవాళ కార్డు జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో 2 నెలలు అయితే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎవరో మళ్ళీ వాళ్ళు కార్డు ఇస్తారా? మోదీ ఫోటో లేకుండా ఇస్తున్న రేషన్ కార్డుల పంపిణీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రజా ఉద్యమం చేస్తామంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా రేపు జరగబోయేటువంటి స్మార్ట్ కార్డుల పంపిణీలో పేరుకొక 10 ముఖ్యమంత్రి గారితో పంపిణీ చేపించి మిగతా కార్డులన్నీ క్యాన్సిల్ చేసి కొత్త కార్డుల మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టాలని బరాబరు డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్టకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, స్మార్ట్ కార్డులపై అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. 2 ఏళ్ల తరువాత కాంగ్రెస్ సర్కార్ ఉండదని, అలాంటప్పుడు రేషన్ కార్డులపై వారి ఫోటోస్ ఎందుకని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్. రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో. వీళ్ళు ఎక్కువ 2 సంవత్సరాలు ఉంటారు. వీళ్ళు పని తక్కువ, డ్రామాలు ఎక్కువ అంటే ఇది అంటారు. దీన్ని పని చేయరు ప్రజల కోసం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాయి. ఎక్కడన్నా కేసీఆర్ గారు ఫోటో వేసుకున్నారు? ఎప్పుడన్నా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిన ప్రతిసారి ఫోటోలు గుద్దుకొని ఇచ్చారా కేసీఆర్ గారు? రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు ఏ రోజు వేసుకోలేదు. వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకున్నారు పెద్దవి. వీళ్ళు ఉండేది ఎక్కువ 2 సంవత్సరాలు ఉంటారు. వీళ్ళు పౌర సరఫరా శాఖ మంత్రి ఎప్పటికుంటాడా? ఆయన ముఖ్యమంత్రి ఉంటాడా? ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ తప్ప వీళ్ళు చేసే పనులే ఉండవు. వీళ్ళు అసలు ఇక వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు రేషన్ షాప్లలో మా ఫోటోలు పెట్టని వాళ్ళు వస్తారు. ఏడికెళ్ళే? ఢిల్లీకి వెళ్ళే. నవ్వు వస్తుంది అసలు. ఇవన్నీ ప్రజల సొమ్ములు పెట్టుకొని వీళ్ళేదో వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు ఉంటారా ఇప్పుడు? స్మార్ట్ కార్డులపై విపక్షాల విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు కూడా. ప్రజలకు అన్నం పెట్టి ఇలాంటి కార్యక్రమాలపై విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదంటూ సూచించారు. స్మార్ట్ కార్డ్స్ మరి పంపిణీ ఈరోజు ప్రారంభం చేసినాము. కడుపు నిండా అన్నం పెట్టే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హర్షించాలి. ఇది మా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా రాజకీయం చేయొద్దు, రాద్ధాంతం చేయొచ్చు, అభినందనని చెప్పి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో విపక్షాలకు గుబులు పట్టుకుందని, అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రతిపక్షాలు ఇంత పెద్ద మొత్తంలో స్మార్ట్ కార్డు రేషన్ కార్డులు ఇస్తున్నాడు, వాళ్ళకి కొంత గుబులు ఉంటుంది, కొంత మంచి కార్యక్రమం చేస్తున్నారు అనే కొంత ఈర్ష్య కూడా ఉంటుంది అపోజిషన్ పార్టీలకు. మంచి కార్యక్రమం, ప్రజల కార్యక్రమం. ఈరోజు
ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచింగ్ చేయడం సంగారెడ్డిలో అనేది మంచి పరిణామం.